నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. సో కేంద్రం అయితే నీట్ ఎగ్జామ్స్ని అయితే రద్దు చేయలేమని ప్రకటించింది. సిబిఐ దర్యాప్తును కూడా చేపట్టాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పుడు మరి ఎగ్జామ్స్ రాసిన వాళ్ళ పరిస్థితి ఏంటి, అంటే దీనివల్ల వాళ్ళకి మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో, అసలు ఏం జరగబోతుంది అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే ఇది బ్రేకింగ్ న్యూస్ అని అనుకోవాలి. నీట్ ఎగ్జామ్స్ని కేంద్రం అయితే చెప్పింది ఇంకా రద్దు చేయలేము అని చెప్పేసింది. అండ్ దాంతోపాటు సిబిఐ దర్యాప్తుకు కూడా ఆదేశించామని కూడా చెప్తుంది. సో దీనివల్ల ఎగ్జామ్స్ రాసిన వాళ్ళ పరిస్థితి, అంటే రాసిన వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది, అండ్ ఇట్లాంటి చర్యల వల్ల ఇప్పుడు మరి సిబిఐ దర్యాప్తుగా ఆదేశించిన తర్వాత అయినా మరి ఇది మంచి కోసం అంటారు, చెడు కోసం అంటారు? అంటే ఇందులో మంచి కోసం కూడా ఒక ఆప్షన్ ఉంది, వేరే వెర్షన్లో చెడు ఉన్నదండి చెప్తే అది మాట్లాడుకుందాం. మంచి ఎందుకనంటే ఒక సంవత్సరం పాటు దానికోసం ఒక దీక్షగా, ఒక తపస్సుగా, సీరియస్గా కష్టపడి చదివే వాళ్ళకి ఒక్కసారిగా ఒక 1 year వేస్ట్. ఇప్పుడు ఆల్రెడీ మొన్న May 5th ఎప్పుడు జరిగినట్టుంది ఎగ్జామ్. అసలు అంత కష్టపడి రాసిన తర్వాత మళ్ళీ ఒక అకాడమిక్ ఇయర్ వేస్ట్ అవుతుందంటే విద్యార్థి భవిష్యత్తులో ఒక 1 year వేస్ట్. లేదా వాడు వేస్ట్ చేయకూడదు అనుకుంటే ఆప్షన్స్ వెతుక్కోవాలి, ఆప్షన్ బి, ఆప్షన్ సి, అట్లాగా డిగ్రేడ్ చేసుకొని కాంప్రమైజ్ అయిపోయి వెళ్ళి చదువుకోవాలి. అలా కాకుండా నీట్, నేషనల్ ఎంట్రన్స్ కమ్ ఎలిజిబిలిటీ టెస్ట్ అదంట కదా. సో అందులో క్వాలిఫై అయితే మనకు నచ్చిన కాలేజీలో సీటు, మంచి ర్యాంక్ బట్టి మనం పలానా గుజరాత్లో ఈ కాలేజ్ ఉంది, లేదా మధ్యప్రదేశ్లో ఈ మంచి కాలేజ్ ఉంది, హర్యానాలో దీనికన్నా సూపర్ కాలేజ్ ఉంది, చెన్నైలో ఇంత మంచి కాలేజ్ ఉంది, ఇక్కడ సీటు తీసుకుందాం. అట్లా రకరకాలుగా నచ్చిన దీంతో దృక్పథంతో వాడు ఎక్కడైతే మంచి ఫ్యాకల్టీ ఉంది, ఎక్కడైతే మంచి సబ్జెక్ట్ వస్తుంది, ఎక్కడైతే ఈ పరమైన ఇది ఉంటుంది, ఎక్కడ అదితే నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో కూడా అక్కడే కంటిన్యూ అవ్వచ్చు, ఇలా రకరకాలుగా వాళ్ళు ఒక థాట్స్తో చదువుతారు మెడికల్కి సంబంధించిన వాళ్ళు. అంటే ఒక జనరల్గా ఇంజనీరింగ్ ఇవన్నీ 4 years అవ్వచ్చు, కానీ అది ఒక 5 years, తర్వాత ఒక 6 months హౌస్ సర్జన్, ఇవన్నీ ఉంటాయి మెడికల్ది. ఆ తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు ఎంఎస్ చేస్తే అదొక మళ్ళీ 3 years ఎంతో చేస్తారు. అంటే ఓన్లీ మెడికల్ కోర్సే దీక్షగా ఒక 10 years చదివితే అప్పుడు ఈ డాక్టర్ ఒక క్లినిక్ పెట్టుకోవచ్చు, లేదా క్వాలిఫైడ్ డాక్టర్ సర్జరీ చేయొచ్చు అన్నట్టుగా ఉంటుంది కదా. సో అంత కష్టంగా, అంత కఠినంగా చదివి దాన్నే ప్రొఫెషన్గా ఎంచుకోవాలనుకుని చదివే వాళ్ళకి ఎట్లాంటి క్యాన్సిలేషన్ అంటే ఉసూరు అనిపిస్తుంది. ఎందుకంటే అంత కష్టపడి చదివి ఎగ్జామ్ రాసిన తర్వాత అరే ఇప్పుడు ఇది లీక్ అయిందనో లేదంటే అవకతవకలు జరిగాయనో క్యాన్సిల్ చేస్తే ఒక్కసారిగా వాళ్ళు ఎంత డిసప్పాయింట్ అవుతారు. అరే నేను బాగా చేశానే, ఎంత స్కోరింగ్ వస్తుంది అనుకున్నానే అనుకుంటారు కదా. అటువంటి వాళ్ళకి మాత్రం ఇప్పుడు కేంద్రం తీసుకున్న నిర్ణయం సబబే అని నా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు ఆ పేపర్ లీకేజో లేదంటే అవకతవకలో అనేదో ఇప్పుడు మన ఇక్కడ Group 2 లాగే, తెలంగాణ జరిగిన Group 2 లాగే అక్కడే కొద్దిమందికే ఆ లీకేజ్, కొద్దిమంది ఎవరైతే డబ్బులు కట్టో లేదంటే వెనక ద్వారం నుంచి ఇంకేదైనా చేసో ఏదో మతలబు చేసుకున్న వాళ్ళు కొద్దిమందే ఉంటారు. మహా అయితే ఒక 1% ఉంటారు ఓవరాల్గా. ఆ 1% కోసం మిగతా 99% కష్టపడే వాళ్ళకి మళ్ళీ రద్దు చేసి మళ్ళీ పెట్టాలంటే అది చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆడొక దీక్షగా హైదరాబాద్ లాంటి మహానగరాలు వచ్చేసి దానికి ఒక హాస్టల్ తీసుకొని, స్టడీ రూమ్స్కు పే చేసుకొని, సపరేట్గా కోచింగ్ తీసుకొని ఎంత కష్టపడే వాళ్ళు ఒక్కసారిగా అట్లా రద్దు అయిందని అంటే డిసప్పాయింట్ అవుతారు కదమ్మా. మొన్న ఒక అమ్మాయి అలాగే కదా సూసైడ్ చేసుకుంది. సో అలాంటి పరిస్థితులు లేకుండా ఉండడం కోసం మేబీ అది రద్దు చేయలేము, కొనసాగిస్తామనేది సబబే అని నా అభిప్రాయం. అవకతవకలు జరిగినా కూడా కొద్దిమందికి ఆ ఫలాలు అందుంటాయి. సో వాళ్ళందరి కోసం ఇంతబడి కష్టపడి చదివే వాళ్ళందరికీ పొట్టకొట్టడం కరెక్ట్ కాదు. ఇంకో వెర్షన్లో రెండో వైపు ఎలాగంటే ఎవరికైతే జరిగాయో అక్కడ కంప్లీట్గా అక్కడ ఒకరు చేయని, ఇద్దరు చేయని, ఆ ఎంటైర్ సెంటర్ని చేయాలి, లేదా ఆ పర్టికులర్ రూము ఏదైతే ఛాంబర్ వరకు జరిగిందో, ఒక ఎగ్జామినేషన్ సెంటర్ వరకు జరిగిందో వాళ్ళ వరకు చేసి వాళ్ళకి మళ్ళీ సెపరేట్గా పెట్టడము, లేదా వాళ్ళ ఎంతవరకు సిమిలర్గా అందరూ ఒకేలాంటి ఆన్సర్ చేశారా లేదా దాన్ని కూడా మళ్ళీ చేశారా అని ఒక సాగ్రిగేట్ చేసి ఒక ఫైండ్ అవుట్ చేయడం, లేదంటే వాళ్ళు ప్రీవియస్గా ఇంటర్మీడియట్లో తెచ్చుకున్న మార్కులు బట్టి లేదు వీడికి ఎంత పర్సంటేజ్ వచ్చిందంటే వీడు సత్తా ఉన్నవాడే, వీడు మంచి మార్కులు తెచ్చుకునేవాడే అని చెప్పి అట్లాగే చేస్తే బాగానే ఉంటుంది. బట్ ఇట్లాంటి కార్యక్రమాలకి, ఇట్లాంటి అక్రమాలకి పాల్పడే వాళ్ళకి మాత్రం సివియర్గా తీసుకోవాలి. ఏదో సస్పెండ్ చేసేసి ఒక 3 నెలలు 6 నెలలు పక్కన పెట్టేసి మళ్ళీ విధుల్లోకి తీసుకుని అంటే వాడు ఎందుకు మళ్ళీ మారుతాడు, ఎందుకు భయపడతాడు? ఈసారి వస్తే జాక్పాటు, అప్పుడు ఉద్యోగంతో సంబంధం ఉండదు. ఏముంది, ఒక 2-3 కోట్లు వెనకేసుకుంటే ఉద్యోగంతో సంబంధం ఉంది వాడికి.
అంటే ఎక్కడైనా కూడా డబ్బులు మేజర్ రోల్ ప్లే చేస్తుందంటారు. అంటే వాళ్ళ ఏదైతే ఉందో వాళ్ళ ఏ అయితే అధికారంలో ఉన్నారో వాళ్ళ వృత్తిలో ఉన్నారో దీనికి అంటే మనసు చంపుకొని చేస్తున్నారా లేకపోతే డబ్బుల కోసం చేస్తున్నారంటారు? మనసు చంపుకొని చేసేవాడైతే చేయడమ్మా. నిజంగా మనసు ఉన్నవాడైతే చేయడు. మనసు చంపుకొని ఆ పని చేయడు, డబ్బుల కోసమే. ఏముందమ్మా మన దగ్గర కూడా ఎట్లా ఉన్నదంటే వాడి మీద ఎటువంటి చర్యలు చేసినా మనిషికి చంపి ఉరి తీయడం అయితే తీయరుగా. మహా అయితే జైలు శిక్ష విధిస్తారు. ఆ 3 ఏళ్ళలో 4 ఏళ్ళలో సత్ప్రవర్తన అయితే మళ్ళీ అదొక విడుదలలో అవి ఉన్నాయి. ఏముంది, తర్వాత పేపర్లో వచ్చిన పెద్ద ఇష్యూ అయినా కొన్నాళ్ళకి మర్చిపోతారు. ఇరుగు పొరుగు ఎవడు పట్టించుకోడు. పరువు అంటారా, ఏముందిలే పరువు మనకు తిండి పెడతాదా అనుకునే యాటిట్యూడ్లోకి, అటువంటి మెంటాలిటీలోకి ప్రస్తుతం జనరేషన్ వెళ్ళిపోతుంది. సో ఏముంది, ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు లోపల ఉన్న 3-4 కోట్లు ఎవడిస్తాడు? ఉద్యోగం చేస్తే ఎప్పుడే మా కోట్లు సంపాదిస్తారు? ఒకవేళ దొరికిపోయినా వాడి ఆస్తులు, వాళ్ళ చుట్టాల ఆస్తులు జప్తు చేసే పరిస్థితి ఎక్కడా లేదు కదా. పనిష్మెంట్స్ సివియర్గా లేదు కదా. శిక్ష వచ్చాడు మళ్ళీ మామూలే. ఈసారి జాబ్ ఉందా, ఓకే, అప్పుడు ఏం చేస్తాడు? ఈసారి మొన్న 10,000 అమ్మిన పేపర్ని ఈసారి 25,000 అమ్ముతాడు. ఎక్కువ అమ్ముతాడు. మొన్న రిస్క్ అయింది తెలుసు కదా అంటాడు. ప్రతి లంచగొండి కూడా చేసేది అదే. వాళ్ళ మీద ఒకవేళ పోయింది అనుకోండి, ఏముంది, ఆల్రెడీ సంపాదించుకున్నంత బతికేస్తాడు. మొన్న అక్కడ హెచ్ఎండి అధికారి చూశారు కదమ్మా, ఎంత వేల కోట్లు, 200 ప్లాట్లు ఉన్నాయంట ఆయనకి, ఒక 100 ఎకరాల స్థలం ఉందంటే. ఎక్కడి నుంచి అమ్మా? ఉద్యోగంతో వచ్చినవేనా ఇవన్నీ? ఇప్పుడు అటువంటి వ్యక్తి ఉద్యోగం పోయినా, సస్పెండ్ డిస్మిస్ అయిపోయినా, ఆ చెరసాల్లో ఉన్న తర్వాత ఏమైంది? ఎవరు గుర్తుపెట్టుకుంటారు ఆయన ఎవరో ఏంటో? అంతే కదా, తరతరాలు హ్యాపీగా బతికేస్తున్నాయి. అట్లాంటి దృక్పథంతో ప్రతి ఒక్కరు కూడా డిసైడ్ అయిపోతున్నారు, ఏముంది అన్నాళ్ళు ఉద్యోగాలు చేస్తాంలే. సో అంటే ఇది మరి స్టూడెంట్స్ భవిష్యత్తు మీద దెబ్బ కొట్టినట్టు కాదా? అదే చెప్తున్నాను కదమ్మా, అంత ఎథిక్స్, మనసు చంపుకోవడాలు ఇవన్నీ ఎవరు ఆలోచిస్తున్నారు? ఎంతమంది ఆలోచిస్తున్నారు? అందులో వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఉంటే మరి పరిస్థితి ఏంటి? అంతే కదా, అలాగే జరుగుతుందిగా. సినిమా వాళ్ళ పిల్లలు ఒక్కటే ఎక్కువగా చెప్తారు నెపోటిజం అని, కానీ మ్యాక్సిమం హైర్ అఫీషియల్స్ పిల్లలందరూ మళ్ళీ అలా అఫీషియల్గానే ఉంటున్నారు. రాజకీయాలకు సంబంధించిన పిల్లలు వాళ్ళు రాజకీయాలుగా మళ్ళీ జడ్పీ చైర్మనో ఎమ్మెల్సీనో ఏదో అవుతున్నాడు, మళ్ళీ ఎంపీ సీటు ఏవో తెచ్చుకుంటున్నారు. ఆ పరపతి అలాగే వెళ్ళిపోతుంది. నెపోటిజం అనేది ఇండస్ట్రీలోనే కాదు, ఎక్కడైనా ఉన్నదే. ఇప్పుడు నార్త్లో చాలా జాబ్స్ ఉంటాయమ్మా. పిఎంఓ ఆఫీస్లో కొన్ని 100 జాబ్స్ ఉంటాయి. అవి ఏ సౌత్ ఇండియన్కైనా వస్తుందా? తెలుస్తుందా? అసలు అక్కడ వరకు వెళ్తామా కదా. మరి ఎట్లా? అంత భారతీయులందరూ సమానమే అని ప్రతిజ్ఞ కూడా చేస్తాంగా. ఎక్కడ జరుగుతుంది? సౌత్ ఇండియాకి అంత విలువ ఉండదు, నార్త్ ఇండియాకి ఇచ్చే విలువ సౌత్ ఇండియాకి ఇవ్వరు కదా. లేదు కదా, అదొక అవార్డులోనే కాదు, ప్రతి దగ్గర రైల్వే ప్రాజెక్టు నుండి ప్రతి దగ్గర అలా జరుగుతూనే ఉంది. అంటే మన టాపిక్ అటు వెళ్ళిపోతుందేమో, అంటే అట్లాగా ఇప్పుడు నిజంగా కష్టపడేవాడికి మిస్ అవుతుంది. కాబట్టి కేంద్రం ఇటువంటి నిర్ణయం తీసుకోవడం సబబే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మళ్ళీ ఇంకొక సంవత్సరం, లేదంటే వాళ్ళు ఇంకా మళ్ళీ అట్లీస్ట్ ఇంకో 3 నెలల తర్వాతనే టెస్ట్ పెట్టాలి. ఈ 3 నెలలు మళ్ళీ వాడు విసిగిపోయింటాడు, అబ్బా ఇన్ని రోజులు చదివిందంత సబ్జెక్ట్ పోయిందిరా, మళ్ళీ ఇప్పుడు చేస్తారు, ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి చదవాలి. 3 నెలల తర్వాత ఎగ్జామ్ పెడితే మళ్ళీ ఇప్పుడు వాడు కౌన్సిలింగ్ ఎప్పుడు పిలుస్తాడు, మళ్ళీ అకాడమిక్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుద్ది, ఏంటి 1 ఇయర్ వేస్ట్ అవుతుందిరా, ఈసారి ఏదో క్యాజువల్గా రాస్తాను లేకపోతే లేదురా, ఇట్లా మైండ్ డైవర్ట్ అయిపోతుంది. కాబట్టి అటువంటి వ్యక్తుల కోసం కంటిన్యూ చేయడమే మంచిది. బట్ ఎక్కడైతే అవకతవకలు జరిగాయని ఫైండ్ అవుట్ చేస్తారో, సిబిఐ ఎంక్వైరీ చేస్తారో, ఇంకేం చేస్తారో, వాడికి మాత్రం ఫస్ట్ సిజరింగ్ ఇవ్వాలి, తోక కట్ చేయాలి. మళ్ళీ సస్పెండ్లు, సరే బాబు తీసుకొని ఆడు మళ్ళీ పై ఆఫీసర్కి ఎవడో క్యాష్ ఇస్తే ఆడిని మళ్ళీ తీసుకోవడం, ఇలా చేయకుండా జెన్యున్గా చేయాలి. ఆ స్థాయిలో జరుగుతుందని ఆశించడం కళ జరగదు. మనం అలా అంతవరకు మాట్లాడుకోవడమే మంచిది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.